క్లాస్ ఫ్రెండ్స్ చూడండి, మాట్లాడు. మా ఇద్దరు అనేవి ఈరోజు 2 minutes మ్యాగీ చేస్తున్నారు. దానికోసం టమాటా ఉల్లిపాయ వేసాడు ఫ్రెండ్స్. చూసారా, అది కొత్త ట్రెండ్ అంట. అలాగే వేయండి ఇంట్లో, ఓ వాటర్ ను కూడా అలా కలుపుతున్నాడు చూడండి. ఇంట్లో ఏది దొరికితే అది వేసేయండి, అలాగే వేయండి స్టైల్ గా. అది చూడండి ఫ్రెండ్స్, అదేదిరా ఇలా ఇలా అంటున్నాడు. గరిట 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 చూడండి, ఇన్ని గరిటలు ఉన్నాయి ఇక్కడ, ఇన్ని సామాన్లు ఉన్నాయి. ఇక్కడ ఒక గరిట ఉంది, దాన్ని ఎత్తుక్కోవడానికి ఇన్ని అవస్థలు పడాల్సి వచ్చింది. ఎవడైనా ఉల్లిపాయలు కలుపుతాడు, మా అన్న చూసారా వాటర్ కలుపుతున్నాడు. వేడెక్కిస్తున్నాడంట. దేన్ని, గ్యాస్ని వేడెక్కిస్తున్నాడు లేదంటే ఒంట్లో వేడి తెప్పిస్తున్నాడు. చూసారా ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ టాక్స్. ఫస్ట్ ఏదయ్యానో అని ఆలోచిస్తున్నారు. నీళ్ళు ఎన్ని వేసావు? ఎన్ని గ్లాసులు వేసారు? చూసారా ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళు చేతికి వచ్చిందంటే వేసారు. ఎన్ని వేసారు? మా గ్లాసులు లెక్కలు వేయగలరా? 6 కాబట్టి ఎన్ని వేయాలి? ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు? అన్నీ వస్తాయి. అన్న వస్తాయి ఎవరు చెప్తారా? అయితే ఓకే, అన్న వస్తాయి కదా. ఓకే, ఏముంది నీళ్ళు మరగదు. మా వాళ్ళు ఫిజిక్స్ అప్లై చేశారు. అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్. వాటరే కదా బాయిల్ అయిపోద్దని వేసారు అంతే. కావాలంటే దీంట్లో తీసుకుని వెళ్ళి. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడి. ఓకే, అది బెటర్. కలిపేస్తున్నాడు, కొంచెం దగ్గరికి వెళ్దాం. ఏం కలుపుతున్నాడు? అందులో ఉల్లిపాయలా సరిగ్గా లేవు, మళ్ళీ కలిపేస్తున్నాడు. గోల్డెన్ రంగ్, గోల్డ్ అంట. అంటే ఇంకా గోల్డ్ కలర్ అవ్వాలి. ఇంకా తెల్లగానే ఉంది. చిన్న కట్స్ అయితే ఫాస్ట్ అయిపోతాయి. మనం బోసానం చేసాం, బోసానం. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో రావాలంట. నేను ఇప్పుడే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను గార్నియర్. కలర్ వేసేద్దాం, వచ్చినట్టే కలర్ వేసేద్దాం. జోక్ నవ్వు రాదు కదా. మావాడు వరల్డ్స్ అసోసియేషన్ ఇంట్రోవర్ట్, ఇవన్నీ ఎక్స్ట్రోవర్ట్. మనం ఏంటి కాదు ఫ్రెండ్స్. వీడియో తీస్తున్నాడు అంబివర్ట్. ఏదో వట్ 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 ఆ ఒక్కటి కాదు. సర్లే, ఉల్లిపాయలు ఇంకెంతసేపు చేస్తాడో చూద్దాం. టమాటాలు కూడా వేస్తాడు. అలా కూడా వేస్తారా టమాటాలు? వేస్తారు. సారీ, ఇలా వేయలేకపోవడం మర్చిపోయింది. అందులో నూనె ఉందా? వేసాడు స్లైట్గా. కలుపు కలుపు. 2 గరిటతో కలిపేది అన్నాక వాటర్ ఇవ్వాలంట. చూద్దాం వాటర్ అలా వేస్తారు. సూపర్. చిల్లీలు గరితో వాటర్ వేసి, చిల్లీలు గరితో. చిన్న వాటర్. బ్యాచులర్ లాంగ్వేజ్ లో బొక్కలు గరిట. చాలా వాటర్. వాటర్ ని సేవ్ చేయడం నేర్చుకోండి. పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ రెన్యూబుల్ ఎనర్జీ అంటున్నారు. మా అని ఇక్కడే ఎక్స్పర్టైజ్ అయిపోయి బొక్కలు గరితో వాటర్ వేసేది. డ్రైవింగ్ కూడా చేస్తున్నారు చూడండి. అది సూపర్. ఆడుకోమంటే ఆడుకుంటారు అనమాట. మా అన్నయ్య సీరియస్గా ఏదో చేస్తున్నాడు, కానీ అదేటో తెలియట్లేదు. ఎంత దూరం వెళ్ళినా పలుకు దాటిపోలేవు. విమల్ పలుకులలో కేసరి. ఆగండి ఆగండి ఆగండి, కెమెరా మ్యాన్ దగ్గర ఉప్పు ఉండవు, వంటగదిలో ఉంటది. అలా కర్డ్ డబ్బా.
ఇదేనా? చూడండి తీసాడు ఉప్పు. కొరియన్స్ కూడా పనికిరారు, జపాన్ వాళ్ళు కూడా పనికిరారు, చైనా వాళ్ళు కూడా పనికిరారు. ఉప్పు అయిపోయింది. మసాలా ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. అలా ఇయ్యాలి. దీన్నే బ్రో బ్యాచులర్ స్టైల్. బ్రో కోడ్. ఎన్ని మసాలాలు అంటే అన్ని వేసారు. కారం నాకు వెరైటీగా అనిపిస్తుంది. కారం అంట ఏదో తీసాడబ్బా. కారం ఏంటి బతికిచ్చాడు. కారం వేసాడు. ఏ సాంగ్ సాంగ్ నీ మనసే సే 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 నీ మనసే. మధ్యలో ఈ ఊపు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఎవరిని తెలుసుకున్నారు ఫ్రెండ్స్? మా వాళ్ళు తగలెట్టారు. మాడి తింటుంది అన్నారు. మాడి మింగారు అన్నారు. లేదు 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 పొగలు వచ్చేస్తున్నాయి. సింపెట్టు చూడండి సూపర్ ఫ్రెండ్స్. మా వాళ్ళు చేస్తారు. పెట్రా బొట్టు. చూడండి దాన్ని కూడా ఏదో వెరైటీగా వేస్తున్నాడు చెఫ్లాగా. చెఫ్స్ ఎవరు పనికిరారండి. అది సూపర్. అది మాడిపోద్ది. ఇప్పుడు మన మోటివ్ మాడకుండా చెయ్యాలి ఫ్రెండ్స్. ఈ కళాయిలో వాటర్ వేసి మసాలా వేసి దాన్ని మగ్గబెట్టేశారు. అందులో అయితే ఉల్లిపాయలు టమాటాలు వేసి మసాలా ఉప్పు కారం కూడా ఇస్తారు మా వాళ్ళు. చూద్దాం దాన్ని తిని బతుకుంటామా లేదా అని లాస్ట్లో మాట్లాడు. గుడ్లు బీట్ చేయడానికి చూసారా? గుడ్లని బీట్ చేస్తారంట, కొట్టరంట, బీట్ చేస్తారు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు చెప్పనా? గుడ్లు కొట్టుకోవడానికి ఎవరా? గుడ్లు కొట్టుకోవడానికంట. ఎక్కడ కొట్టేసుకుంటాడు? ఉన్న 2 గుడ్లు సరిపోక ఇంకో 4 గుడ్లు కొడతాడంట. అయినా మా అన్నయ్య గట్టోడలేండి. 4 గుడ్లు ఏంటి 10 గుడ్లైనా ఉంటాయి. గుడ్లు కోడి గుడ్లు చూడండి కొడేస్తున్నాడు. వచ్చి కొట్టడం కాదండి, కొడుతున్నాడు అంతే. చూసారా? డిస్టెక్ట్ అంటే గుడ్లు కొడుకుంటున్నాడు. వాసన ఎవడండి చూడమన్నాడు. మీరు ట్రై చేయండి వాసన. చూడండి ఇప్పుడు మా ఆయన కొడతాడు గుడ్లని. అదే షేకింగ్. ఈ మూమెంట్లో ఒక పాట వేసుకోండి. అదేదో పాట ఉంటుంది. కామన్ షేక్ ఇట్ షేక్ ఇట్ షేక్ ఇట్. ఏముందండి అప్పుడు మేము డాన్స్ చేస్తాం. కామన్ క్లినిక్ క్లినిక్ క్లినిక్. మనం బండి పెట్టేసుకుందామండి ఇంక రోడ్ మీద. మనకి ఎందుకు చదువులు? అది చదువు చూడండి చూడండి వేసేస్తాడు ఇప్పుడు. అదే 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 అదేదో మిశ్రమం అంటారు కదా, అందులో వేసాడు, బాగా కలిపేసాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు చూద్దాం. ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, కారం, దాంతోపాటు మ్యాగీ మసాలా, కొట్టుకున్న కోడిగుడ్డు, మళ్ళీ ఇంకో 2 కొడుతున్నాడు ఇంకా సరిపోక. చూద్దాం. అన్నీ కలుపుతున్నాడు.
మంచి కలర్ అయితే వచ్చింది. చూద్దాం. దీన్ని చూసారా, సూప్ తయారు చేశారు. సూప్ ఇందులో ఉప్పు వేయలేదు తెలుసా? ఓహో, అందులో ఉప్పు వేయరంటండి, సారీ. ఈ ప్రయోగాలను ఇంట్లో చేయకండి. ఒకవేళ చెయ్యాలనుకుంటే మా అలా చేయండి. ఓసారి అది అట్ యువర్ ఓన్ రిస్క్. ఏంటి అంతలా కలిపేస్తున్నారు అనుకున్నా, ఆ సైడ్ నుంచి చూపిస్తాను, ఆగండి. ఓ, నీ మజుల్ స్ట్రెంత్ ఎక్కువైపోయిందండి. నీ మజుల్ తప్ప ఏంటో అలవాట్లేదు. దాని బ్రేక్ భయపడ్డాడు కాబట్టి అది బ్రేక్ అయిపోయిందండి. అంటే కోడిగుడ్లు క్యాన్సర్ అన్నాడు, మనం కోడి దగ్గర ఉన్న గుడ్డే తీసుకున్నాం, క్యాన్సర్ గుడ్డు తీసుకోలేదు. చూసారా, ఇప్పుడు మన వాళ్ళు వేస్తున్నారు, మ్యాగీ వేస్తున్నాడు అన్నీ. ఉన్నాం ముగ్గురండి, 6 మ్యాగీ ప్యాట్లు వేస్తున్నాడు. మరి ఏటవుతుందో రాత్రికి. అన్నీ కోడి వేస్తున్నాడు. కోడి కాదు, కోడి పెట్టిన గుడ్డు. చూసారా, మాకెవరు చెఫ్ అవసరం లేదండి, మా అన్నయ్యలు 2 ఉన్నారు చాలు. చూసారా, అలా కలపండి, మెల్లగా కలపాలంట. ఆ సూప్లా తయారైంది కదా, మొత్తం అంతా వేస్తాడు. అన్నీ కొంచెం స్మాష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అంటే కొంచెం అందులో లోపలికి పెట్టడానికి ట్రై చేస్తాడు. అన్నయ్య అయితే కలిపేస్తున్నాడు ఊరికే. ఉక్కరి అయిపోయి ఉంటుంది, కానీ ఓ పక్కన వెరైటీగా వచ్చింది. ఏం చేస్తావు అన్నయ్య దాన్ని? ఉక్కరి అంటాడు. అక్కడ చూస్తే ఆమ్లెట్ అవుతుంది. కొంప తీసి బాదుగుడ్లు వేస్తావు ఏంటి? రాత్రి పడుకున్నప్పుడు కొట్టని చూడడం. చూడండి, ఎవడైనా నమ్ముతాడండి 2 minutes మ్యాగీ అంటే? మా వాళ్ళు చేశారు. 2 నిమిషాలు ఎక్కడండి చెప్పండి. వీడియో తీయడానికి 30 నిమిషాల పైన అవుతుంది. ఎవరు నమ్ముతాడండి 2 నిమిషాలు మ్యాగీ అంటే? మళ్ళీ మీ మ్యాగీలా చేయకుండా డెకరేషన్ చేసుకున్నాం. చూసారా, కోడిగుడ్డ. ఎన్నిసార్లు చెప్పురా? మా అన్నయ్య గైడ్ చేస్తున్నాడు, కలుపుతున్నాడు. కలపడం కన్నా పులిహార మేలు అనుకుంటున్నారు మా అన్నయ్యలు. చూసారా, అది దగ్గర కావనండి, ఉక్కులాగా అయిపోతే బాగుంటుంది అంటున్నాడు. సరే, వీడియో కింద కామెంట్ చేయండి, మీరు కూడా మీ బ్యాచులర్స్ టైంలో ఎలా చేశారు అనేది. మేమైతే ప్రజెంట్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాం కాబట్టి ఈ ఉక్కిరి మ్యాగీ చేసాం. అది ఫైనల్గా 8 అవుతుందో తెలీదు, కానీ ఇది 2 నిమిషాల మ్యాగీ అనండి. కానీ మేము మాత్రం అంతే చేసాం, అరగంట. అది ఎందుకనంటే ఆ లాస్ట్లో చివరిని చెఫ్ ఉన్నాడు చూసారా, వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇండియన్ చెఫ్, ఆయన్ని అడగాలి. ఈయనకి ఈ డ్రీమ్స్లో గిన్నిస్ బిక్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఎందుకనుకున్నారు? చిటికెట్ వేలుకి మసులు తెప్పించాడు. అది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? అవును, చిటికిన వేలుకే ఉంది మసులు, దాంతోనే తిప్పాడు.
చూసారా ఇది ఎలా అయిందో? చూడు ఇక్కడ చూడు. ఇచ్చండి బాబు, నువ్వు తెప్పాల్సిన చిటికిని వేలుతానమ్మా. సరే వద్దులే, ఇంకోసారి ట్రై చేయకు. గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డు వాళ్ళు కూడా అదే చెప్పారండి, రెండోసారి ట్రై చేయకండి, రెండోసారి ట్రై చేస్తే మిమ్మల్ని తంతామని. ఏదైనప్పటికీ 2 నిమిషాల మ్యాగీ మాత్రం అరగంట పైన అయింది. ఇంకా తినలేదు కూడా. ఇది చూడండి, ఇంకా కలుపుతూనే ఉన్నాయి. లేదు మళ్ళీ వేసాను, ఇప్పుడు తక్కువ అయిపోయి కొద్దిగానే ఉడకాలి కదరా. ఎవరు చెప్పారండి అబ్బాయిలకి రాదని వంట? చూసారా మా ఊళ్ళో ఎలా చేస్తున్నారు. సడన్ గా అది చిన్నపాటి ఎగ్జైట్మెంట్ అన్నమాట. మళ్ళీ బొక్కలు కడితే వేసాడండి వాటర్. ఇంకా వాటర్ కడితే బెస్ట్ ఏమరా. చూసారా ఇద్దరికిద్దరు కొడేసుకుంటున్నారు. బొక్కలు కడితే ఒకరు వాటర్ వేస్తారు, ఇంకోలేమో ఉక్కులు కడితే వాటర్ వేస్తున్నారు. ఉక్కిరి గరిటి ఇద్దరు ఏదో వెరైటీగా చేస్తున్నారండి. అది ఎందుకు చేస్తున్నారో కూడా తెలియట్లేదు నాకు కూడా, నేను చూస్తున్నాను. మీకేమైనా అర్థమైతే చెప్పండి. ఏదైనప్పటికీ 2 నిమిషాలే మ్యాగీ కంపెనీ వాడు చేస్తే కొత్త అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం, 1 hour మ్యాగీ అని. అయినా 2 minutes మ్యాగీ అంటే ఫ్లాష్ మ్యాన్ లాగా మనం చేసేస్తామా ఏంటి 2 minutesలో? చెప్పండి. ఫ్లాష్ మ్యాన్ అంటే ఆడొచ్చి ఒకటే మాట, ఎవడైతే ఏంటి తట్టి పడేస్తా. అదే మనం రియల్ లైఫ్లో ఫ్లాష్ మ్యాన్ గల్ అవ్వాలంటే అందరూ రక్త పింజర్లు ఉంటారు. చూడండి మామూలు ఏదో సైంటిస్టుల రీసెర్చ్లు చేస్తున్నారు దాని మీద. అయిపోయింది మొత్తం. ఇంకా ఎక్కువ ఉందా? ఏది బాగా చూసారా, ఏదో డ్రై అయిపోయింది అంటున్నారు. అది యాక్చువల్గా డ్రై అయిపోయింది, కానీ ఇండియన్ చెఫ్ మాత్రం అది ఇంకా ఉంది అని అంటున్నారు అందులో వాటర్. దీంట్లో వేసి చూసేస్తున్నారు. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ డన్ అయిపోయింది. ఇందులో కలిపేస్తున్నారంట చూడండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగ ఇంట్లో మ్యాగీని. దగ్గరకు చూపించు. ఇండియన్ చెఫ్ మీరు చెయ్యండి, బాగుంటుంది. చూసారా ఫస్ట్ ఇండియన్ చెఫ్ అయితే తింటారు, ఎందుకంటే ఆయన సాంప్రదాయం ప్రకారం ఆయనే ఫస్ట్ తినాలి. ఇండియన్ చెఫ్ గరిటె పట్టుకోవడమే వెరైటీ. ఆ గరిటికి మధ్యలో ఇదెందుకు వచ్చిందో నాకు అట్లా, దాన్ని ఏదో అంటారండి పట్ల. చూసారా ఇరిగిపోతుందంట. మా వాళ్ళు రీసెర్చ్లేండి, అసలు ఫుడ్ని కనిపెట్టిన వాళ్ళే ఇండియన్ చెఫ్. చూసారా అయినా చూసారా మ్యాగీ ప్యాకెట్ తీసారు, ఇంకేమైనా ఉందేమో వేసేద్దామని. క్లీన్ చేస్తున్నానంట. అసలు మ్యాగీ కంపెనీ భయపడిపోద్ది తెలుసా ఈయన అలా బయటకు వెళ్తే. 2 minutes మ్యాగీ 40 minutes చేశారు అంటే దాని ఉద్దేశం చూసారా.
అయిపోయిందంటండి. ఫైనల్గా మన ఇండియన్ చెఫ్ ఒక టేస్ట్ చేస్తారు, టేస్ట్ చేసి మనకి రివ్యూ ఇస్తారు. చూసారా, ఏం చెఫేనండి. బాబా ఆయన కలుపుతున్నారు చిన్న చెఫ్. నేను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. చెఫ్కి తుడుచుకోవడానికి కావాలంటే అండి ఎత్తుక్కుంటున్నారు. చూసారా ఈయన కలుపుతున్నారు. కలిపే విధానం చూసారా, టెక్స్చర్స్ చూడండి ఎలా వచ్చిందో. మ్యాగీ, ఎగ్, టమాటా, ఉల్లిపాయ, ఇంకేమో ఎంత మ్యాగీ మసాలా ఎక్స్ట్రా ప్యాకెట్. ఓ మ్యాగీ మసాలా ఎక్స్ట్రా ప్యాకెట్ కూడా వేసారంట. సరే, ఇప్పుడు మన చెఫ్ ఏదో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తారేమో. ఆకులు చూసారా, ఇప్పుడు మన ఇండియన్ చెఫ్ టేస్ట్ చేస్తున్నారు. ఆయన ఎమోషన్ చూసారా, చాలా బాగుంది అంటున్నారు, డాన్స్ చేస్తున్నారు. బాగుందిరా, ఎప్పుడు ఇలా కాకుండా కొత్తగా ఉంది. బ్యాచులర్ గురు, ఫుడ్ గురు. వేసేస్తారంట, తట్టేసేయడమే. ఫ్లాష్ మ్యాన్ వాళ్ళ తాతయ్య అండి నా ప్రొఫెసర్ గారు. సరే ఓకే, బాగుందా లేదా కామెంట్ చేయండి. వీడియో మధుర మైసూర్ చిత్తూరు తిరుచు. ఇప్పుడు ఓ శ్రీనివాస్ తిన్న కదా, ఓన్లీ మనమే. ఇది యశ్ కూడా వస్తుంది అన్నమాట. టేస్ట్ చేద్దామా? కమ్ ఈట్. అసలే మన ఇండియన్ చెఫ్ చేశారు. సాయిరామ్. నమ్మచ్చా? నమ్మచ్చు. ఇది చాలండి. ముందు దీన్ని అంత బాగాలేదా? బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. వావ్. నాకర్థం అవుతుంది.